అందరికీ నమస్తే. నేను మిస్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే మనీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు మన జీవితంలో మనీ ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేది అందరికీ తెలుసు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలని ఈ వీడియో. ఒక మనిషి ముఖంలో బాధ అయినా, ఒక మనిషి ముఖంలో నవ్వైనా అది ఒక డబ్బు ప్రభావం వల్లే జరిగింది. ఒక వ్యక్తి వద్ద మనీ ఉంటే ఒకలాగా, మనీ లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన జీవితంలో మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కొంతమంది అయితే పొదుపు చేస్తారు, కొంతమంది ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయడం జరుగుతుంది. అది వాళ్ళ ఆలోచన బట్టి జరిగే ప్రక్రియ. ఈ డబ్బు కాగితం రూపంలో ఉన్న ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా దీన్ని అయితే పిలువబడతారు. కానీ ఈ డబ్బు అనేది ఎక్కడున్నా దీని స్థానం మట్టికి, దీని వాల్యూ మట్టికి పడిపోదు. ఈ డబ్బు కాగితం రూపంలో ఉన్న దేశ పరిస్థితిని అతలాకుతలం చేయగలిగే పరిస్థితి ఈ డబ్బు ఉంది. చాలామంది ఆడవాళ్ళు కూడా జాబ్స్ చేస్తూ చాలామంది సంపాదిస్తున్నారు. అలా జాగ్రత్త చేసుకోవాలన్న ఉద్దేశం చాలామంది అయితే ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు చాలా అధికంగా ఉన్నాయి. మన జీవితంలో ఈ డబ్బు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక మనిషిని దగ్గరికి చేర్చేది డబ్బే, ఒక మనిషిని విడదీసేది కూడా డబ్బే. ఎందుకనంటే డబ్బు వల్ల అన్నదమ్ములకి గొడవలు వస్తాయి, అక్క చెల్లెలకి గొడవలు వస్తాయి, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇలా ఎవరికైనా సరే గొడవలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మనం ఇచ్చిపుచ్చుకొని తీసుకునేటప్పుడు, జాగ్రత్త అనేది వహించినప్పుడు గ్యారంటీగా అయితే మనకైతే తగాదాలు రావడం అయితే జరిగింది. ఈ డబ్బు ముందు ఎవరైనా అతిథులు కాదనేది ఒకసారి గుర్తుంచుకుంటే మంచిది. నువ్వు రూపా పోగేసి దాచిన డబ్బు ఏదైతే ఉందో దాని నిమిత్తం మనం ఎప్పుడైనా సరే ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే జరిగే నష్టం చాలా ఉంటుంది. మనం రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. అప్పుడు ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా అప్పుడు ఉన్న దాన్ని బట్టి అమౌంట్ సరిపోదు. ఇప్పుడు ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా ఎంత తీసుకెళ్తే ఎంత ఉంటుందో ఏంటని మీ అందరికీ తెలిసిన పరిస్థితి. కానీ రాబోయే ఫ్యూచర్ కోసం మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. కనుక పిల్లలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకి క్యాలిక్యులేట్ చేసి పరిస్థితి మనం ఎలా ఉంటుంది ఏంటనేది అంచనా వేసి వాళ్ళకైతే మంచి భవిష్యత్తు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి మీద మరిన్ని వీడియోలు రావడం కోసం ఎవరైతే ఛానల్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని